వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులతో మైదుకూరు ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ స్పెషల్ రివ్యూ. ఆకస్మికంగా బీసీ సంక్షేమ బాలుల వసతి గృహాన్ని సందర్శించిన విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు. మార్నింగ్ సెషన్ లో విశాఖ నుంచి అమరావతికి విమానం సర్వీస్ నడపాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అభ్యర్థించిన విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయంలో జిల్లా అధికారుల పరిచయ వేదిక కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు. తండ్రికి ఎంత కష్టం, బిడ్డ కోసం తపన, సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్. గ్రూప్ 2 అభ్యర్థులకు బిగ్ అలర్ట్. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. నలంద యూనివర్సిటీ కొత్త క్యాంపస్ ప్రారంభించిన మోదీ. రేపు ప్రొటెం స్పీకర్ గా బాధ్యతలు టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య. డిప్యూటీ సీఎం గా బాధ్యతలు తీసుకున్న పవన్ కళ్యాణ్. పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులతో మైదుకూరు ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ స్పెషల్ రివ్యూ చేశారు. గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణాలను అనుసంధానించే రహదారుల ఏర్పాటు, దెబ్బతిన్న రోడ్లు మరమ్మతుల వివరాలు, రహదారుల ఆధునీకరణపై అధికారులతో సుదీర్ఘ చర్చ చేశారు. గ్రామ వార్డు మున్సిపాలిటీల్లో ప్రధాన సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం హెడ్ క్వార్టర్లో గల బీసీ సంక్షేమ బాలుల వసతి గృహాన్ని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు బుధవారం ఉదయం ఆకస్మికంగా సందర్శించారు. హాస్టల్ భవనం శిథిలావస్థకు చేరుకున్న విషయాన్ని గమనించిన ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ భవనంలో హాస్టల్లో కొనసాగించవద్దని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురానట్టు వెల్లడించారు. శిథిలావస్థలో ఉన్న భవనాన్ని మరమ్మతులు చేసేంత వరకు వేరే భవనంలోకి హాస్టల్ను షిఫ్ట్ చేసేందుకు అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. మార్నింగ్ సెక్షన్ లో విశాఖ నుంచి అమరావతికి విమానం సర్వీస్ నడపాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అభ్యర్థించారు. మంగళవారం రామ్మోహన్ నాయుడు స్వయంగా కలుసుకుని ఉదయం 7 గంటల ప్రాంతంలో విశాఖపట్నం నుంచి అమరావతికి విమాన సర్వీస్ నడపాలని వినతిపత్రాలు అందజేశారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయంలో జిల్లా అధికారుల పరిచయ వేదిక కార్యక్రమంలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అప్పలనాయుడు మాట్లాడుతూ జిల్లా యంత్రాంగానికి ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని, ప్రజల పట్ల ఎలాంటి పక్షపాతం లేకుండా వ్యవహరించాలని కొన్ని సలహాలు, సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుడికి శ్రీశ్వరరావు, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష, పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తదితరులు పాల్గొన్నారు. కేజీహెచ్లో నెల నిండని బిడ్డ ఆరోగ్యం కోసం ఓ తండ్రి పడిన కష్టం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. తూర్పుగోదావరి జిల్లా కోటనందూరుకు చెందిన అల్లు శిరీష్ అనే గర్భిణి కుటుంబ సభ్యులు మంగళవారం ఉదయం కేజీహెచ్ ప్రసూతి విభాగంలో చేర్పించగా నెల నిండకుండానే ఓ బిడ్డకు జన్మనివ్వడంతో ఆ శిశువును పిల్లల వార్డుకు అనుబంధంగా ఉన్న ఎన్ఐసీయూలో ఉంచాలని వైద్యులు సూచించారు. దీంతో పసికందుకు ఆక్సిజన్ పెట్టి ఎన్ఐసీయూలు బయలుదేరారు. నర్సు బిడ్డను పట్టుకుని ముందు నడవగా సమయానికి సిబ్బంది లేకపోవడంతో శిశువు తండ్రి అల్లు విష్ణుమూర్తి ఆక్సిజన్ సిలిండర్ భుజాన వేసుకుని ఆమె వెంట వెళ్లారు. ఈ ఘటన వీడియో తీసిన కొందరు సామాజిక మాధ్యమాల్లో పెట్టగా వీడియో వైరల్ గా మారింది. దీంతో ఈ ఘటనపై ఆసుపత్రి పర్యవేక్షక వైద్యాధికారి డాక్టర్ శివానంద ఆరా తీశారు. వైద్యులు సిబ్బంది పిలిచి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకూడదని ఆదేశించారు. ఇక నుంచి బ్యాటరీ వాహనాలు అందుబాటులో తెస్తామన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. Are you looking Green Mat Studio for rental purpose? For all type of video shoots, we are providing you 4K camera setup, video editing, VFX and 3D, anchors, makeup room. These are the all features which we are providing you. And also will provide outdoor Green Mat Studio setup. Come with concept and go with product. One step for your all media worries. For advance booking, contact us 988 533 117. బ్యాక్ టు న్యూస్. గ్రూప్ 2 మెయిన్స్ దరఖాస్తులో పోస్టుల ప్రాధాన్యతను మార్చుకునేందుకు అభ్యర్థులకు ఏపీఎస్సీ అవకాశం కల్పించింది. పోస్టుల ప్రాధాన్యం, పరీక్షా కేంద్రాలు, మండల, జిల్లా ప్రాధాన్యతను మార్చుకోవచ్చు. ఈ నెల 25వ తేదీన రాత్రి 10 గంటల కంటే 50 నిమిషాల వరకు మాత్రమే అవకాశం ఉంటుందని ఏపీఎస్సీ తెలిపింది.
ఆ తర్వాత మరో అవకాశం ఉండదని స్పష్టం చేసింది. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతుంది. నరనిగిరి షెడ్ల వరకు అన్ని కాంపార్ట్మెంట్లు నిండిపోయాయి. స్వామివారిని నిన్న 75,165 మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 31,140 మంది తలనీలను సమర్పించారు. హుండీ ఆదాయం 5.41 కోట్ల రూపాయలు సమకూరిందని అధికారులు వెల్లడించారు. బీహార్లో నూతనంగా నిర్మించిన నలంద యూనివర్సిటీ కొత్త క్యాంపస్ను ప్రధాని మోదీ ప్రారంభించారు. రాజకీయాల్లో శిథిలమైపోయిన పురాతన నలంద యూనివర్సిటీ సమీపంలోనే ఈ క్యాంపస్ నిర్మించారు. ఈ కార్యక్రమానికి విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ సహా పలువురు విదేశీ ప్రతినిధులు హాజరయ్యారు. కాగా అంతకుముందు పురాతన విశ్వవిద్యాలయాన్ని మోదీ సందర్శించారు. ప్రొటెం స్పీకర్ గా రేపు తాను బాధ్యతలు స్వీకరిస్తున్నట్లు టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి చెప్పారు. ఎవరైనా సీనియర్లు ఉంటే చూడమని పార్టీ పెద్దలను అడిగా. 7సారి ఎమ్మెల్యేగా ఉన్నందున నన్నే కొనసాగమని కోరారు. రాష్ట్రంలో 5 ఏళ్లకు విధ్వంసమైన వ్యవస్థను గాడిలో పెట్టడమే మా ప్రభుత్వం ముందున్న లక్ష్యం. ఆ దిశగా ముందుకెళ్తామని ఆయన వెల్లడించారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. పొత్తులో భాగంగా జనసేనని పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎంతో పాటు పలు కీలక మంత్రి పదవులు వచ్చాయి. కాగా ఈ రోజు విజయవాడలో క్యాంప్ కార్యాలయంలో ఉదయం 10:40 డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్నారు. అంతకుముందు డిప్యూటీ సీఎం క్యాంప్ కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన వేద పండితుల ఆశీర్వచనాల నడుమ సీట్లో కూర్చుని పలు ఫైళ్లను క్షుణ్ణంగా చదివి సంతకాలు చేశారు. ఈ సందర్భంగా పిఠాపురంలో పవన్ గెలవడానికి ఎంతో కృషి చేసిన వర్మ దగ్గరుండి పవన్ కళ్యాణ్ అభినందించారు. బులెటిన్ ముగించే ముందే హెడ్లైన్స్ మరొకసారి. పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులతో మైదుకూరు ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ స్పెషల్ రివ్యూ. ఆకస్మికంగా బీసీ సంక్షేమ బాలుల వసతి గృహాన్ని సందర్శించిన విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు. మార్నింగ్ సెషన్ లో విశాఖ నుంచి అమరావతికి విమానం సర్వీస్ నడపాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అభ్యర్థించిన విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయంలో జిల్లా అధికారుల పరిచయ వేదిక కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు. తండ్రికి ఎంత కష్టం, బిడ్డ కోసం తపన, సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్. గ్రూప్ 2 అభ్యర్థులకు బిగ్ అలర్ట్. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. నలంద యూనివర్సిటీ కొత్త క్యాంపస్ ప్రారంభించిన మోదీ. రేపు ప్రొటెం స్పీకర్ గా బాధ్యతలు టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య. డిప్యూటీ సీఎం గా బాధ్యతలు తీసుకున్న పవన్ కళ్యాణ్. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్టార్ టీవీ.